ఊర్లో శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకుంటామో చూపిస్తాను, చూసేయండి. మా ఊర్లో అన్ని పండుగల కంటే కూడా చాలా బాగా జరిగేది ఈ పండుగ అనమాట. రాముల వారి కళ్యాణం అంటే ఆ మాత్రం చేయకుంటే ఎలా చెప్పండి. సో చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కళ్యాణం జరిపిస్తున్నాను అనమాట. కళ్యాణం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అందుకని అందరూ పైకి అయితే లేచారనమాట. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చేసి కళ్యాణం జరిపించిన వాళ్ళకైతే బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోయారనమాట, ఎందుకంటే కళ్యాణం అయిపోయింది కదా అనేసి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా నిలబడి చూస్తున్నాం అనమాట. కళ్యాణం అయిపోగానే భోజనాలు అయితే జరుగుతాయి. భోజనం చేసేసి వెళ్ళిపోతారనమాట కొంతమంది ఏంటంటే ఇంకా కళ్యాణం కంప్లీట్ అయింది కదా, ఇంటికి వెళ్ళేసి వద్దామనేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం టైంకి అయితే వస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం లాంగ్ వీడియో తీసి టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో చాలా బాగా జరుగుతుంది అనమాట. మా ఊర్లో మంచిగా జరిగే పండగ అంటే అనమాట. అంటే మంచిగా అంటే అన్నీ మంచిగానే జరుగుతాయి. చాలా బాగా గ్రాండ్గా చేసే పండగ ఏదైనా ఉందంటే శ్రీరామనవమి అనమాట. నైట్ ఊరేగింపు కూడా చాలా బాగా చేస్తారు. అదిగాక ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా రథం చేయించారనమాట. రథం చేపిస్తామని అనుకున్నారంట. సో ఇప్పుడు కళ్యాణం చేయించిన వాళ్ళు రథం కూడా చేయించారు. సో ఈ ప్రతిసారి ఏంటంటే ట్రాక్టర్లో పెట్టుకొని స్వామిని ఊరేగిస్తారనమాట. సో ఈసారి వచ్చేసి రథంలో అయితే ఊరేగించారు. మేము కోలాటం ఉందనేసి మేము వేరే ఊరికైతే వెళ్ళిపోయాం అనమాట. మధ్యాహ్నం 2:30 నుంచి ఈవినింగ్ 6 కల్లా పంపిస్తామన్నారు. కానీ మేము వచ్చేసరికి 8 అట్లా అయిందనమాట. అయిపోతుందో ఉంటుందో అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి లక్కీలీ ఉందనమాట. ఇంకా ఊరేగింపు జరుగుతూనే ఉంది, సగం కూడా అయిపోలేదు. సో మేము వచ్చి ఊరేగింపులో కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. సో అంతే ఈ వీడియో. బాయ్ గైస్.